కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ దశాబ్దాల పాటు ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే వైఎస్ఆర్ అనేక పదవులు అందుకున్నారు. 2 సార్లు పీసీసీ చీఫ్, అంతేకాదు అనేక సార్లు ఎమ్మెల్యే, ఎంపీగా కూడా అయ్యారు. 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది కాంగ్రెస్తోనే. ఇక జగన్ విషయానికొస్తే ఆయన తొలిసారి ఎంపీ అయ్యింది కాంగ్రెస్ టికెట్ మీదే. అయితే ఆయన గట్టిగా 2 ఏళ్లు కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉండలేదు. 2010లోనే ఆయన ఆ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నారు. చిత్రమేమంటే వైఎస్ జగన్ కొత్తగా పెట్టుకున్న పార్టీలో కూడా కాంగ్రెస్ ఉంది. ఇలా కాంగ్రెస్ని మరవలేకనా, లేక ఆ పార్టీ బ్రాండ్ తమకే ఉండాలనా, లేక కాంగ్రెస్ అన్నది జనరల్గా ఎవరైనా పెట్టుకోవచ్చా అన్న ఆలోచనతోన మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ అధినేతగా కొనసాగారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ కాకుండా మరే పేరు పెట్టుకున్నా, లేక కాంగ్రెస్ కాకుండా ఇంకే పేరు కలుపుకున్నా కాంగ్రెస్ జగన్ని అంతలా టార్గెట్ చేసి ఉండేది కాదేమో. దాంతో తమ ఓట్లను కొల్లగొట్టడానికే జగన్ ఇలా చేశారన్న అక్కసు ఉంది. అది నిజమైంది అన్న బాధ ఉంది. దాంతో కాంగ్రెస్కి ఏపీలో మొదట టార్గెట్ అయితే జగన్ అయ్యారు. జగన్కి సొంతంగా ఉండడం ఇష్టం. ఎంతలా అంటే పొత్తు పార్టీలు సైతం ఎంతో కొంత సలహాలు, సూచనలు ఇచ్చి నడిపించాలని చూస్తే సహించలేనంత అంటారు. అందుకే సోలో ఫైట్కే ఆయన మోజు పడతారు అని చెబుతారు. ఇక దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ దాని ఓటు బ్యాంకు గాంధీల సొంతం కావచ్చు, కానీ ఏపీలో మాత్రం ఆ ఓటు బ్యాంక్ అంతా తమ తండ్రి వైఎస్ఆర్ చలవతో వచ్చినదే అన్నది జగన్ బలమైన నమ్మకం. తన తండ్రి రెక్కల కష్టంతోనే ఎక్కువ మంది ఎంపీలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కి దొక్కారు. అలా కేంద్రంలో 2 సార్లు యూపీఏ సర్కారు ఏర్పడింది అన్న బలమైన భావన కూడా ఉంది అంటారు. దాంతో కాంగ్రెస్ను ఆయన ఎప్పుడూ దూరం పెడతారని చెబుతారు. జగన్ ఓటమి టీడీపీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ సంతోషం ఉంటుంది అన్నది ఓ కఠినమైన విశ్లేషణ. ఎందుకంటే జగన్ ఓడినా, బలహీనపడినా ఆ పార్టీ వెనుక ఉన్న ఓటు బ్యాంకు మళ్లీ భద్రంగా తమ వైపే వస్తుందన్నది కాంగ్రెస్ నమ్మకం. అందుకే జగన్ని కలుపుకొని పోవడం లేదని చెబుతారు. ఇక రాహుల్ ఒక వారసత్వ నాయకుడు అని వైసీపీ వారి మాటగా ఉంటే, జగన్ తండ్రి ప్రాపకం నుంచి రాజకీయంగా ఎదిగారన్నది కాంగ్రెస్ వాదుల నుంచి వచ్చే విమర్శ. రాహుల్ బలపడకూడదు అన్నది వైసీపీ పెద్దల ఆలోచన అయితే, జగన్ రాజకీయంగా ఎదగరాదు అన్నది కాంగ్రెస్ వారి వ్యూహం. ఈ విధంగా ఉత్తర దక్షిణంగా ఉన్న ఈ 2 పార్టీలు కలిసేది బహుశా ఇప్పట్లో ఉండదేమో. ఎందుకంటే ఇవన్నీ ఎవరికి వారి రాజకీయ అవసరాలు, ఆలోచనలు. అంతేకాదు రాహుల్ గాంధీ ఫోకస్ వేరు, జగన్ వైఖరి వేరు అని కూడా చెబుతారు.